Dear students, we are learning probability chapter intermediate second year mathematics 2A. So 9th B exercise 9B exercise first section problems completed, important problems for 4 marks, and in today's video we are going to learn exercise 9B section 2 problems important for 7 marks. Okay, sometimes some questions are asking from for 4 marks also, but every problem is important. So listen carefully, learn the things, అంటే లాజిక్స్ ఉంటాయి అందులో. ఓకే, కొన్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు బై యూజింగ్ అడిషన్ థియరం. ఓకే, అడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ. అలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కేర్ఫుల్గా ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఫేమస్ ప్రాబ్లమ్ ఆస్క్డ్ బై ద గ్రేట్ ఫ్రెంచ్ గ్యాంబ్లర్ డి మెరే ఇన్ 16th century టు బ్లేస్ పాస్కల్ గారిని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? సో అలాంటి క్వశ్చన్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్ 24 times. ఒక్క డైని ఒక్కసారి వేస్తేనే 6 అవుట్కమ్స్ వస్తాయి. పొరపాటున 2 డైస్ని వేస్తే 6 × 6 36 అవుట్కమ్స్ వస్తాయి. 2 డైస్ని వేస్తే 36 అవుట్కమ్స్ వస్తాయి. 2 డైస్ని 24 times వేయాలట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 1 time కాదు, 2 time కాదు, 24 times వేస్తే మరి ఎన్ని అవుట్కమ్స్ వస్తే ఒక్కసారి ఆలోచించండి. ఓకే, లాజిక్గా. A person wins by not getting a pair of sixes. అంటే pair of 6 అంటే ఆరుల యొక్క జత పడొద్దు. ఓకే, సో పడకపోతే విన్ అయినట్టు, అంతే కదా. ఏ పర్సన్ విన్ బై నాట్ గెట్టింగ్ ఎ పేర్ ఆఫ్ 6 ఆన్ ఎనీ ఆఫ్ ది 24 రూల్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హిజ్ విన్నింగ్? అంటే 2 డైలను వేసాను. ఇప్పుడు వేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి మీకు తెలుసు కదా. 2 డైస్ని వేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 36 అవుట్కమ్స్ ఉంటాయి 2 డైస్ని వేసినప్పుడు. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 లైక్ దట్. 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ఇలా 36 పాసిబిలిటీస్ ఉంటాయి 2 డైస్ని వేసినప్పుడు. ఇలా నేనేం చేయాలి? ఒకసారి 2 డైస్ని వేస్తున్నాను, అప్పుడు 36 ఛాన్సెస్ ఉంటాయి, ఏదైనా పడవచ్చు. అలా ఒక్కసారి కాదు, నేను ఎన్నిసార్లు వేయాలి? 24 times వేయాలి. 24 times వేస్తే ఈ 24 timesలో ఏ ఒక్కసారి కూడా 2 6లు పడకూడదు. ఈ 24 సార్లలో ఏ ఒక్కసారి కూడా ఏం పడకూడదు? 2 6లు పడకూడదు. అలా పడనట్లయితే నేను విన్ అవుతున్నట్టు. ఓకే, సో ద పర్సన్ విన్స్ బై నాట్ గెట్టింగ్ ఎ పేర్ ఆఫ్ 6 ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది 24 రూల్స్. ఆ 24 సార్లు వేస్తే ఒక్కసారి కూడా నేను 2 వేస్తున్నాను, ఒక్కొక్కటి కాదు, 2 వేస్తున్నాను, 24 times వేస్తున్నాను. సో ఏ ఒక్కసారి కూడా 2 సేమ్ 6లు పడకూడదు. ఓకే, అప్పుడు నేను విన్ అన్నట్టు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ మై విన్నింగ్? ఓకే, సో సింపుల్. ఫస్ట్ మనకు తెలిసింది రాద్దాం. ఇఫ్ ఏ పేర్ ఆఫ్ dice rolled, the possible outcomes are. The possible outcomes are. What are the possible outcomes? మీకు తెలుసు కదా. సో ఏంటి అవి? 1 1 1 2 1 3 1 4 1 5 1 6 అలా 2 1 2 2 2 3 2 4 2 5 2 6. సో 3 1 2 3 6 4 1 2 4 6 5 1 2 5 6 6 1 2 6 6. సో టోటల్ ఏంటండి? టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 2 డైస్ని వేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని?
36, 6 స్క్వేర్ 36 అనే విషయం మీకు తెలుసు. వీడియో నెంబర్ 2 ప్రాబబిలిటీలో మనం చాలా క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. 2 or 3, వీడియో నెంబర్ 3 ఐ థింక్. సో క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక జత అంటే పేరుని వేసినప్పుడు, ఒక్కసారి వేసినప్పుడు 36 అవుట్కమ్స్ వస్తున్నాయి. ఒక్కసారి వేసినప్పుడు. కానీ ఎన్నిసార్లు వేయాలి? వన్స్ ఒక్కసారి రెండింటిని వేసినప్పుడే 36 అవుట్కమ్స్, 36 అవుట్కమ్స్ వచ్చినాయి. బట్ ఎన్నిసార్లు నేను వేయాలి? 24 టైమ్స్. 24 అంటే ఒక్కొక్కసారి 36 అవుట్కమ్స్ అంటే 36 × 36 24 టైమ్స్. సో 36⁴ దట్ ఈస్ ద ఆన్సర్. అంతే కదా? ఒకసారి 36, రెండోసారి 36, అట్లా 24 టైమ్స్ వేసినప్పుడు 36 × 36 × 36 36⁴ అవుట్కమ్స్. సో if pair of dice rolled 24 times, ఎన్నిసార్లు? 24 times. సో then total number of outcomes ఎన్ని అవుతాయండి? ఇది కేర్ఫుల్గా రాయాలి. 36⁴. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్. సో ఒక పార్ట్ అయిపోయింది. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు నేను గేమ్ విన్ అవ్వాలంటే నాకు మొదటి ఛాన్స్, డైని మొదటిసారి వేసినప్పుడు ఒక అవుట్కమ్ పడకూడదు. ఏ అవుట్కము? 6. మిగతా ఏమైనా పడవచ్చు, బట్ ఏం పడకూడదు? 6లో 2 పడకూడదు. ఓకే, 2 6లు పడితే నేను ఓడిపోయినట్టే. నేను గెలవాలంటే 6లో 2 పడకూడదు. అంటే 6లో 2 పడితే నేను ఓడిపోయినట్టు అని చెప్పాను కదా. అది కాకుండా మిగతాయి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 6ని మొత్తం ఈ 36లోకి వెళ్ళి ఈ ఒక్క అవుట్కమ్ పడితే నేను ఓడిపోతాను. కాబట్టి మిగతా అవుట్కమ్ ఏది పడినా నేను గెలుస్తా అని అర్థం. మిగతా ఇది ఒక్కటి నాకు హెల్ప్ చేయదు, మిగతా అన్నీ నాకు ఫేవర్ చేసేటివి. సో నాకు ఫేవర్ చేసేటి మొదటి అటెంప్ట్లో ఎన్ని ఉన్నాయి? 35. అలా 24 అటెంప్ట్స్లో ఎన్ని ఉన్నాయి? 35⁴. అర్థమైంది కదా? రైట్. సో E is an event that not getting a pair of 6, that is 6 ఉండకూడదు. సో therefore number of favorable outcome when pair of dice rolled once. పేర్ ఆఫ్ డై ఒక్కటేసారి రోల్ చేసినప్పుడు మనకి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయండి? 35. ఓకే, ఒక్కసారి జతని వేసినప్పుడు మనకి ఫేవర్ చేసేటి ఎన్ని ఉన్నాయి? ఇందులో 35. ఇవన్నీ 35 మనకి ఫేవర్ చేస్తాయి, ఎక్సెప్ట్ దిస్ వన్. ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఫేవర్ చేస్తాయి. అది ఒకసారి వేసినప్పుడు. కానీ ఎన్నిసార్లు వేయాలి నేను? ఇలా 24 టైమ్స్. సో therefore number of favorable outcomes when pair of dice rolled 20 once. ఇప్పుడు 24 టైమ్స్. 24 టైమ్స్ రోల్ చేస్తే మనకి n of ఈకి ఫేవర్ చేసేటన్ని 35⁴. ఓకే, సో నేను ఎప్పుడు విన్ అవుతా? 2 6లు పడకపోతే విన్ అవుతా. ఓకే, సో therefore probability of winning, what is the probability of winning అన్నాడు కదా. ఓకే, probability of his winning, that is P of E is equal to N of E by N of S, number of favorable outcomes by total number of outcomes. So therefore P of E is equal to 35/24 by 36/24, which can be written as 35/36 whole to the power of 24. So this is the answer. ఇది మీకు ప్రాబ్లం పెద్దగా కనబడచ్చు,
నేను ఇక్కడ రాసిన పార్ట్ పెద్దగా కనబడచ్చు, కానీ మీరు ఒక్కసారి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే అందులో చిన్న లాజిక్ ఉంటుంది అంతే. జస్ట్ మనం ఎన్నిసార్లు వేస్తున్నా మనకు ఫేవర్ చేసేటి అన్నీ అది డినామినేటర్లో రాయాలి, ఈ నంబర్ని క్యాచ్ చేయాలి మీరు అంతే. ఓకే, టోటల్ అవుట్కమ్ డినామినేటర్లో రాయాలి, ఒక అవుట్కమ్ తీసేసినాం కాబట్టి 35 రిపీటెడ్ 24 టైమ్స్ 35/24 పైన రాయాలి, దానికి సంబంధించిన మ్యాటర్ రాయాలి అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. If P is a probability function, then show that for any two events A and B, then P of A intersection B less than or equal to P of A less than or equal to P of A union B less than or equal to P of A plus P of B. Simple proof. Listen carefully. ఏమి ఇచ్చాడు? గివెన్ A, B are any two events. This is given. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేసినప్పుడు ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకోండి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఇందులో 1 3 ఉంది, ఇందులో 4 5 ఉంది అనుకోండి. సో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సరే, ఇంకొకటి ఎక్స్ట్రా, సరే నో ప్రాబ్లం, 3 ఉన్నాయి. నౌ ఏ యూనియన్ బిలో ఎన్ని ఉన్నాయి? ఏ యూనియన్ బి అంటే మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటన్నిట్లలో ఎప్పుడైనా చిన్నది ఎవరు ఉంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి, పెద్దది ఎవరు ఉంటారంటే ఏ యూనియన్ బి. ఈ ఏ అనేది ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ అవ్వచ్చు, అప్పుడప్పుడు ఏ యూనియన్ బికి కూడా ఈక్వల్ కావచ్చు. అలా ఉంటుంది. మీరు ఎలాంటి సెట్స్ తీసుకున్నా అని ఆల్మోస్ట్ వాటిలోనే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నో దట్, మనకేం తెలుసు? వీ నో దట్ n of A intersection B less than or equal to n of A less than or equal to n of A union B. నేను ఏం చేయలేదు, ఇక్కడ ఉన్న కండిషనే రాశాను, అంటే అది మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, సో వీ హ్యావ్ అబ్జర్వ్డ్. ఓకే, సో అంటే ఏమని తెలుసు మనకి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందులో ఉంటారు? ఏ, రైట్. నెక్స్ట్ ఏ ఎందులో ఉంటుంది? సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఈ మొత్తం ఏ యూనియన్ బికి ఏ సబ్సెట్ అవుతుంది. ఏ యూనియన్ బి మొత్తానికి ఏ సబ్సెట్ అవుతుంది. ఏ ఎవరికి సబ్సెట్ అవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బికి సబ్సెట్. అంటే దాని అర్థం ఏంటి? n of A intersection B less than or equal to n of A less than or equal to n of A union B. So now I am dividing with total. అన్నింటిని ఒకటే టర్మ్తో డివైడ్ చేస్తున్నాను, అదే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్తో. సో దిస్ బికమ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ P of, అంతే కదా, n of A intersection B by n of S అంటే P of A intersection B less than or equal to P of A less than or equal to P of A union B. This is relation number 1. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్ కోసం ట్రై చేస్తున్నాను, దట్ ఈస్ బై యూజింగ్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. బై అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ, అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ మనకి ఏమని చెప్తుందంటే P of A union B is equal to what? P of A plus P of B minus P of A intersection B కదా. ఓకే, సో ఇక్కడ మీకు ఒకటి కండిషన్. ఇప్పుడు ఇవి రెండు మనం బ్యాలెన్స్ అంటే వేయింగ్ మిషన్లో వేసినాం అనుకోండి, ఇది ఈ పార్ట్ సేమ్ అనుకోండి, సేమ్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఈ పార్ట్ని తీసేస్తే ఎవరు తక్కువ అవుతారు? ఇది ఈ టర్మ్ దీన్ని ఇక్కడ రాస్తాను నంబర్ లాగా. 6 is equal to 4 plus 3 minus 1.
6 అంటే ఏంటి 4 + 3 7 7 - 1. కేర్ఫుల్గా చూడండి. ఈ పార్ట్ని నేను ఇప్పుడు డిలీట్ చేస్తే ఈ రిలేషన్ ఎలా మారిపోతుంది, 6 ఇది 7 అంటే ఏమవుతుంది లెస్ దెన్. సమ్టైమ్స్ ఇట్ మే ఈక్వల్ ఎప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయినప్పుడు. ఓకే, సో డిస్జాయింట్ సైడ్స్ అయినప్పుడు అది ఈక్వల్ అయిపోతుంది. సో ఈ పార్ట్ తక్కువ అయిపోతుంది కదా, ఆ మైనస్ పార్ట్ని తీసేస్తే ఈ పార్ట్ ఏమైపోతుంది, ఇటువైపు ఉన్న పార్ట్ తక్కువ అయిపోతుంది. అంటే ఇఫ్ వి రిమూవ్ దిస్ పార్ట్ దెన్ దిస్ బికమ్ P of A union B less than or equal to P of A plus P of B. రైట్ సైడ్ ఈ పార్ట్ ఉంది కాబట్టి ఈ పార్ట్ని రిమూవ్ చేశాను. బాగా అర్థం చేసుకోండి. 6 is equal to 4 + 3 - 1 అంటే P of A union B is equal to P of A plus P of B minus P of intersection B, A intersection B. ఇందులో ఈ పార్ట్ని నేను వదిలేసినట్లయితే దీన్ని తీసుకోవట్లేను, అప్పుడు ఏమవుతుంది ఇటువైపు 6 అవుతుంది, ఇటువైపు 7 అవుతుంది. అప్పుడు కండిషన్ ఎలా చేంజ్ అయిపోతుంది, 6 less than 7. సమ్టైమ్స్ ఇట్ మే ఈక్వల్ ఎప్పుడు ఇది డిస్జాయింట్ అయినప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 2. నౌ ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు, P of A intersection B ఇక్కడే రాస్తున్నా యాజ్ ఇట్ ఈజ్గా P of A less than or equal to P of A union B. మరి ఈ P of A union B less than or equal to రిలేట్ చేస్తున్నాను, దీనికి లింక్ పెడుతున్నాను అంతే. less than or equal to what, P of A plus P of B. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ప్రూఫ్. ఓకే, సో ఈ మనకి నోన్ రిజల్ట్స్ నుంచి ఇవి రాసాను, డివైడ్ చేస్తే ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇది అడిషన్ థియరం నుంచి ఈ పార్ట్ని రిమూవ్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది. ఓకే, కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇన్ ఏ బాక్స్ కంటైనింగ్ 15 bulbs, ఎలక్ట్రిక్ లైట్స్ బల్బ్స్ ఉంటాయి కదా, సో అందులో 15 ఉన్నాయంట. ఆ 15లో 5 ఆర్ డిఫెక్టివ్, 5 వర్క్ చేయట్లేవు. ఓకే, సో ఈ 5 bulbs ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది బాక్స్. సో షాప్కి వెళ్ళావు, బాక్స్లో 15, ఆ షాప్ ఓనర్ దగ్గర, షాప్ కీపర్ దగ్గర 15 బల్బులు ఉన్నాయి, అందులో 5 వర్క్ చేయట్లేవు. అంటే ఎన్ని మంచివి ఉన్నట్టు, గుడ్ వన్ ఎన్ని, 10. 15 బల్బ్స్ ఉన్నాయి బాక్స్లో, 5 డిఫెక్టివ్ అని ఆల్రెడీ ఇచ్చాడు, అంటే అందులో 10 మంచివి. కానీ అతను చెక్ చేసి ఇవ్వట్లేడు ఇప్పుడు మనకి. ఓకే, సో నా దగ్గర బల్బులు ఉన్నాయి 15, అందులో 10 మంచివి, 5 డిఫెక్టివ్ ఉన్నాయి. ఓకే, సో మీరు నా దగ్గరికి వచ్చారు బల్బులు కొనడానికి, 5 బల్బ్స్ ఇవ్వమన్నారు. సో చెక్ చేయడం లేదు నా దగ్గర, ఇప్పుడు అందులోకి వెళ్ళి ర్యాండమ్గా 5 బల్బులు మీకు ఇచ్చాను. సో మీ అదృష్టం ఉంటే 5 మంచి బల్బులే రావచ్చు, లేదా 5 డిఫెక్టివే రావచ్చు, నీ తలరాత బాగాలేకపోతే. సో కొన్ని డిఫెక్టివ్, కొన్ని మంచి కూడా రావచ్చు కదా. రైట్, ఇప్పుడు ఆ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ దట్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. అంటే మీరు 5 నాకు కావాలని మీరు కొనుక్కుంటే నేను మీకు 5 ఇచ్చాను కదా. సో నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే ఏది కూడా డిఫెక్టివ్ కాదు, అన్ని మంచి బల్బులే వచ్చినాయి మీకు. అట్లా అన్ని మంచి బల్బులు రావడానికి ప్రాబబిలిటీ ఎంత, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఓన్లీ 1 ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే మీరు 5 కొనుక్కున్నారు కదా, ఓన్లీ 1 అంటే 4 మంచివి, 1 డిఫెక్టివ్ ఉన్నది రావడానికి ప్రాబబిలిటీ ఎంత. అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, కనీసం ఒక్కటన్నా డిఫెక్టివ్. కనీసం ఒక్కటంటే అర్థం ఏంటిది, 1 డిఫెక్టివ్ అవ్వచ్చు, 2 డిఫెక్టివ్ ఉండొచ్చు, 3 డిఫెక్టివ్ ఉండొచ్చు, 4 డిఫెక్టివ్ ఉండొచ్చు, 5 కూడా డిఫెక్టివ్ ఉండొచ్చు. కనీసం అట్లీస్ట్ 1 అంటే దాని అర్థం అది. ఓకే, సో వీటికి ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ కథలోని మనకి ఏమేమి అర్థమైందో అది రాసుకోవాలి. మీకు ప్రాబ్లం పెద్దగా కనబడచ్చు, అందులో ఇంత చిన్న కథ ఉందంటే దాన్ని క్లియర్గా రాసుకుంటే సరిపోతుంది. గివెన్ in a box there are 10 good bulbs. ఎన్ని గుడ్ బల్బ్స్ ఉన్నాయి, 10.
5 డిఫెక్టివ్ బల్బ్స్, క్లియర్గా రాస్తున్నాను, 5 డిఫెక్టివ్ బల్బ్స్. సో టోటల్ 15 బల్బ్స్ ఆర్ దేర్ ఇన్ బాక్స్. సో బాక్స్లో మొత్తం ఎన్ని బల్బులు ఉన్నాయి? 15 బల్బ్స్ ఉన్నాయి. రైట్. సో నా దగ్గర బాక్స్లో 15 ఉన్నాయి, మీరు నా దగ్గర కొనడానికి వచ్చారు, మీరు ఎన్ని కావాలన్నారు? 5 కావాలన్నారు. ర్యాండమ్గా 5 తీసాను. 15లో నుంచి 5ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? పర్ముటేషన్ కాంబినేషన్లో నేర్చుకున్నాం కదా, 15C5. ఓకే. సో 5 bulbs are selected at random from the box in 15C5 ways. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 15C5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సో therefore what is n of s? That is 15C5. దిస్ ఈజ్ n of s. ఓకే. సో క్లియర్గా ఇలా ఒక పద్ధతి ప్రకారం ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలని రాసుకుంటూ పోతే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. నౌ ఫస్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ an event that none of them is defective. None of them is defective. ఓకే. సో మీకు నేను ఇచ్చాను 5 ఇచ్చాను, 5లో ఒక్కటి కూడా డిఫెక్టివ్ లేవు. అంటే అర్థం ఏంటి? అన్నీ మంచివే. మీకు ఎన్ని బల్బ్స్ వచ్చినాయి? అన్ని మంచి బల్బ్సే వచ్చినాయి. మరి మంచి బల్బులు ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 10. సో 10లో నుంచి నీకు ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి, అంతే కదా. ఏ ఈజ్ అన్ ఈవెంట్ దట్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే నువ్వు తీసుకున్న బల్బులలో 5 ఒక్కటి కూడా డిఫెక్టివ్ లేవంటే అన్నీ మంచివే. మంచి వాటిలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో అందులో ఎన్ని మంచివి ఉన్నాయి? మరి 10 మంచివి ఉన్నాయి, అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నావు. 10 మంచి బల్బులోకి 5 బల్బులను సెలెక్ట్ చేసుకున్నావు. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 10C5 ways. ఓకే. సో selected 5 bulbs are good bulbs, and those are selected from 10 good bulbs. అంతే కదా. సో నన్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫెక్టివ్ అంటే ఏది కూడా డిఫెక్టివ్ లేదు అంటే అర్థమైంది. ఆ సెలెక్ట్ చేసుకున్న 5 బల్బులు కూడా మంచి బల్బులు. మన దగ్గర మొత్తం మంచి బల్బులు ఎన్ని ఉన్నాయి? 10 మంచి బల్బులు ఉన్నాయి. సో దోస్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ 10 గుడ్ బల్బ్స్. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఏ అంటే 10 గుడ్ బల్బ్స్ నుంచి 5 గుడ్ బల్బ్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 10C5. సో ప్రాబబిలిటీ టు get none of them, ఇక్కడ ఉన్నాయి రాస్తున్నాను నేను, none of them is defective. సో none of them ఒక్కటి కూడా డిఫెక్టివ్ అవ్వకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ P of A ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో దేర్ ఫోర్ P of A ఈజ్ ఈక్వల్ టు 10C5. N of A అంటే 10C5. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? 15C5. మరి 10C5కి ఫార్ములా ఏంటి? 10ని 5 తగ్గించాలి. 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మళ్ళీ బై 15C5 అంటే 15ని 5 తగ్గించాలి. 15 ఇంటూ 14 ఇంటూ 13 ఇంటూ 12 ఇంటూ 11 1 2 3 4 5 బై అగైన్ 5 ఉంది కదా, 5ని 5 తగ్గించండి. ఇట్లాంటి పార్ట్ మనం కాంబినేషన్స్లో వేసాము. సో దీస్ 2 క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ వీటిలలో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? 6. ఓకే ఒకసారి రాద్దాం.
P of A is equal to 10 into 9 into 8 into 7 into 6 by 15 into 14 into 13 into 12 into 11. 7 1s, 7 2s, 6 1s, 6 2s, 2 2 the 4, 4 2 the 8, 3 3 the 9, 3 5 the 15. Okay, ఇవి ప్రైమ్ నంబర్స్. 3 2 the 6, 6 into 10, 60 by 13 5 the 65, 65 into 11, 11 5 the 55, 11 6 the 66 plus 5, 71, 715. అంటే 5 అవుతుంది ఇక్కడ, నేనే మిస్టేక్ చేశాను. ఇంకా 5 2s 10 అంటే 2 3 the 6, 6 2 the 12 by 13 into 11, 11 3 the 33, 3 11 1 the 11 plus 3 4. So 12 by 143 is the probability of getting all good bulbs. Okay na? So ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇందులో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. అందులో ఒకటి, ఇప్పుడు మీరు నా దగ్గరికి వెళ్ళి ఈసారి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, 5 కొనుక్కున్నారు కదా, అందులో ఓన్లీ వన్ ఈజ్ డిఫెక్టివ్. మీరు కొనుక్కున్న దానిలో ఒకటి డిఫెక్టివ్, 4 మంచివి. ఓకే, మంచిగా చూసుకోండి. 5 కొనుక్కున్నారు మీరు, 4 మంచివి, ఒకటి డిఫెక్టివ్. నా దగ్గర మంచివి ఎన్ని ఉన్నాయి? 10. 10లోకి వెళ్ళి 4ని ఎన్ని విధాలుగా కొనుక్కోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. 10C 4 వేస్లో ఎన్ని డిఫెక్టివ్ ఉన్నాయి? 5. ఈ చేతిలో 5 డిఫెక్టివ్ ఉన్నాయి, నా దగ్గర ఇటు సైడ్ 10 మంచిగా ఉన్నాయి అనుకోండి. ఇంతకుముందు అన్ని కలిపి ఉన్నాయి అనుకోండి, కానీ సపరేట్గా అర్థం చేసుకోండి. 10 నా దగ్గర ఉన్నాయి, అందులోకి వెళ్ళి మీరు 4 గుడ్ వచ్చినాయి అదృష్టం కొద్దీ. సో 10C 4 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర 5 డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఒకటి వచ్చింది అనుకోకుండా మీకు. సో 5లో నుంచి వెళ్ళి ఒకటి ఎన్ని విధాలు సెలెక్ట్ చేసుకోవచ్చు? 5C1. ఈ రెండు ఒకటేసారి ఎట్ ఏ టైం జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ రూల్ యూజ్ చేయాలి. ఓకేనా? ప్రోడక్ట్ రూల్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీకు ప్రీవియస్ సెక్షన్ 1లో ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఏంటిది 3 పడే వరకు ఒక డైని రోల్ చేసినప్పుడు 3 పడే వరకు నేను విన్ అయినట్టు అని అంటే, సో ఎన్ని ట్రయల్స్ ఉంటాయి అనేటివి అవి సపరేట్ ఈవెంట్స్. సో ఫస్ట్ నాకు 3 పడితే విన్ కావచ్చు, అప్పుడు P అని రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు థర్డ్ ట్రయల్లో, సెకండ్ మీరు ఆడిన తర్వాత థర్డ్ నేను ఆడాలి కాబట్టి ఫస్ట్ ట్రయల్లో నేను ఓడిపోయి, సెకండ్ ట్రయల్లో మీరు ఓడిపోయి, థర్డ్ టైం అప్పుడు నేను గెలవడం. ఇదంతా ఈ ఫస్ట్ ట్రయల్ వేరే, థర్డ్ ట్రయల్ వేరే, ఫిఫ్త్ ట్రయల్ వేరే కాబట్టి వేరే ఈవెంట్స్ అయినప్పుడు యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ట్రయల్ మనం ఆడుతున్నప్పుడు కాబట్టి ఇది ఒకటే ఈవెంట్, అంటే నేను ఓడిపోవాలి, మీరు ఓడిపోవాలి, అప్పుడు నేను థర్డ్ ట్రయల్ చేస్తే గెలిస్తే అనే క్వశ్చన్ అన్నప్పుడు ఈ 3 కలిపి ఒకటే కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఇట్లా అర్థం చేసుకోండి. రైట్. సెకండ్ వన్, B is an event that only one of them is defective. So this can be done by selecting. అంటే ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ మీన్స్ అర్థం ఏంటి? 4 గుడ్ 1 డిఫెక్టివ్ అని అర్థం, అంతే కదా. 5 బల్బులను సెలెక్ట్ చేసుకున్నాను, అందులో 4 గుడ్ 1 డిఫెక్టివ్. సో దిస్ కెన్ బి డన్ బై సెలెక్టింగ్ 4 గుడ్ బల్బ్స్ ఫ్రమ్ 10 and 1 defective from 5. So therefore n of b favorable outcomes ఎలా రాస్తాం మనం? 4 గుడ్ బల్బ్స్, మనకి 5 బల్బులలో 4 గుడ్, 4 గుడ్ 1 డిఫెక్టివ్. సో 10 గుడ్ బల్బ్స్ ఉన్నాయి నా దగ్గర మొత్తం, అందులోకి వెళ్ళి 4ని 10C4గా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇదే టైంలో ఈ రెండు పనులు ఒకటేసారి జరుగుతున్నాయి కాబట్టి ప్రోడక్ట్ రూల్ యూజ్ చేయాలి. ఇంటూ ఇంకా 5 డిఫెక్టివ్ నుంచి వెళ్ళి ఒక డిఫెక్టివ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం 15 బల్బ్స్ ఉన్నాయి. అందులో 10 గుడ్ బల్బ్స్ నుంచి 4 గుడ్ బల్బ్స్, 5 డిఫెక్టివ్ నుంచి 1 డిఫెక్టివ్ని ఇన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని బాగా నేర్చుకోండి. ఇది వస్తే ఆ మిగతా అంతా ఈజీగా రాయొచ్చు. ఇది అర్థం చేసుకోండి. సో దేర్ ఫోర్ నౌ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఓన్లీ 1 డిఫెక్టివ్ బల్బ్, ఒకటే డిఫెక్టివ్ బల్బ్ రావడానికి ప్రాబిలిటీ, దట్ ఈస్ P of B ఈజ్ ఈక్వల్ టు వాట్, N of B by N of S. N of B అంటే ఏంటి, 10C4 ఇంటూ 5C1 by 15C5. సో సింప్లిఫికేషన్ మళ్ళీ 10C4 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7, 4 తగ్గించాలి, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 5C1 అంటే 5 by 15, 14, 13, 12, 11 by 5, 4, 3, 2, 1. 4, 3, 2, 1, 4, 3, 2, 1 cancel. 5 1s, 5 3s. Next 3 1s, 3 3s. Next 7 2s, 2 4s, 4 3s, 3 3 cancel. Okay, 5 into 10 50 by 11 into 13 143. So 50 by 143 is the right answer. So దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వెరీ సింపుల్. ఇక్కడ చేసేస్తున్నాను. థర్డ్ వన్ కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న బల్బులలో అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. ఇప్పుడు మన ప్రాబబిలిటీలో ఫస్ట్ క్వశ్చన్ దేనికి ఆన్సర్ అండి, నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. మీరు సెలెక్ట్ చేసుకునే అన్నీ మంచివే, ఒక్కటి కూడా డిఫెక్టివ్ లేదు. ఫస్ట్ క్వశ్చన్ అన్నీ మంచివి అన్నీ మంచి రావడానికి ప్రాబిలిటీ ఏంటిది, 12/143. అన్నీ మంచిగా కొనుక్కున్నారు మీరు, అన్నీ మంచిగా కొనుక్కోవడానికి ప్రాబిలిటీ ఎంత, 12/143. థర్డ్ క్వశ్చన్ ఏంటి, అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. మీరు కొనుక్కున్న 5 కనీసం ఒకటన్నా డిఫెక్టివ్ అవ్వచ్చు, లేదా 2 డిఫెక్టివ్ అవ్వచ్చు, లేదా 3 డిఫెక్టివ్ అవ్వచ్చు, లేదా 4 డిఫెక్టివ్ అవ్వచ్చు, లేదా 5కి 5 కూడా డిఫెక్టివ్ అవ్వచ్చు. కనీసం ఒక్కటంటే అందులో 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎన్నైనా మొత్తానికైతే మీ దగ్గర డిఫెక్టివ్ వస్తాయి. అంటే ఆ ప్రాబబిలిటీ రావాలంటే అర్థం ఏంటంటే, సో టోటల్ ప్రాబబిలిటీ అంటే 1 నుంచి ఎవరిని తీసేయాలి, అన్ని గుడ్ వచ్చే ప్రాబబిలిటీని తీసేస్తే మనకి బ్యాడ్ వచ్చే అవకాశం, డిఫెక్టివ్ వచ్చే అవకాశం ఉన్న ప్రాబబిలిటీ ఉన్నాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తే. ఆ పాయింట్ని కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే మొత్తం ప్రాబబిలిటీ నుంచి మీకు ఫస్ట్ ప్రాబబిలిటీలు ఏమొచ్చినాయి, అన్ని గుడ్ బల్బ్స్ వచ్చినాయి కదా, ఆ గుడ్ బల్బ్స్ వచ్చే ప్రాబబిలిటీని తీసేస్తే ఆటోమేటిక్గా మనకి బ్యాడ్ బల్బ్, డిఫెక్టివ్ బల్బ్ వచ్చే ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. ఓకే, సో థర్డ్ వన్కి ఏంటిది, ఏ కాంప్లిమెంట్ ఈజ్ an event to get at least one of them is defective. ఓకే, ఏ కాంప్లిమెంట్ అన్నాను, ఇది ఏ కదా, ఏ అంటే ఏంటిది, అన్నీ మంచిగా వచ్చేటి, నన్ ఆఫ్ దెమ్ డిఫెక్టివ్ అంటే అన్నీ గుడ్ వన్ వచ్చేటి. సో ఏ కాంప్లిమెంట్ అంటే అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్, దిస్ ఈజ్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, దిస్ ఈజ్ 1 ఆఫ్ దెమ్, అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. సో దేర్ ఫోర్ P of A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఫార్ములా మనకు ఉంది కదా, 1 మైనస్ P of A. P of A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ P of A. P of A ఆల్రెడీ మనకి 12/143 వచ్చింది కదా, 1 మైనస్ 12/143, 143 LCM, 143 మైనస్ 12, 3 మైనస్ 2 1, 4 మైనస్ 1 3 1, 131/143 ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. సో ఇలా లాజిక్గా అబ్జర్వ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే,
Next, fourth problem. A and B are seeking admission into IIT. If the probability for A to be selected is 0.5, ఐఐటీలో ఏ సెలెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ 0.5 అండ్ దట్ బోత్ టు బీ సెలెక్టెడ్ ఇద్దరు సెలెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ 0.3, దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ బీ టు బీ సెలెక్టెడ్ ఈజ్ 0.9. బీ సెలెక్ట్ అయ్యే ప్రాబిలిటీ 0.9 అవ్వచ్చా అనేది క్వశ్చన్. ఓకే, సో లెట్ us see. సో ద గివెన్ ఇచ్చింది రాయండి. ద ప్రాబబిలిటీ for A to be selected in IIIT is, so when P of A is equal to what? 0.5. The probability for both and A and B to be selected in IIIT is P of A intersection B, that is 0.3. Now is P of B 0.9 అవుతుందా అనేది క్వశ్చన్. 0.9 అవ్వచ్చా అనేది క్వశ్చన్. ఓకేనా, రైట్. సో చూద్దాం. సో బై అడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ, అడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ ఏమని చెప్తుంది మనకి అడిషన్ థీరం? P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B, right? We know this. So in this one we know the value of P of A, that is 0.5, P of A is 0.5. We don't know P of B. Okay, okay, P of B minus P of A intersection B is 0.3. So this is nothing but P of B plus 0.5 minus 0.3 is 0.2. This is P of A union B, right? Okay. Now P of B 0.9 అవుతుందా అనేది క్వశ్చన్. Let us see, substitute చేద్దాం. If P of B is equal to 0.9, what happens? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? Then P of A union B is equal to 0.9 plus 0.2. P of A union B is equal to 1.1, which is greater than 1. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం? ఆల్వేస్ ప్రాబబిలిటీ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. బట్ if we take P of B is equal to 0.9, this P of A union B probability is we are getting greater than 1. కాబట్టి P of B 0.9 అయ్యే ఛాన్స్ లేదు. సో దేర్ ఫోర్ it is not possible to the probability of B is 0.9. సో P of B 0.9 అయ్యే పాసిబుల్ లేదు. ఎందుకంటే ఒకవేళ 0.9 అయితే మనకి P of A union B 1 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. The probability for a contractor to get a road contract వచ్చే probability 2/3 and to get a building contract is 5/9 and the probability to get at least one contract, ఏదో ఒక కాంట్రాక్ట్ రావడానికి 4/5. then what is the probability to get both contracts? Very simple, this is also application of addition theorem of probability. Let A be an event to get a road contract. సో రోడ్ కాంట్రాక్ట్ వచ్చే ఈవెంట్ కాబట్టి వాట్ ఈస్ గివెన్? P of A is equal to 2/3. నెక్స్ట్ be an event to get a building contract వచ్చే ఈవెంట్. సో బిల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 5/9. ఇట్ ఈస్ గివెన్. ఆల్సో గివెన్
ఏమిచ్చాడు అట్లీస్ట్ 1 అంటే A union B is equal to 4/5 అట్లీస్ట్ 1 కాంట్రాక్ట్. నెక్స్ట్ probability to get both contracts, రెండు కాంట్రాక్ట్లు వచ్చే ప్రాబిలిటీని మనం ఎలా డినోట్ చేస్తాం, A intersection B, that we need to find. ఓకే, సింపుల్. ఇచ్చిన డాటాను పద్ధతిగా రాయండి. probability of get a road contract is 2/3, probability of get a building contract is 5/9, అట్లీస్ట్ 1 అంటే ఏదో ఒకటి, దాన్ని A union B అంటాం. బోత్ అంటే A intersection B. ఓకే, సో బై addition theorem of probability what we know, addition theorem, P of A union B is equal to what, P of A plus P of B minus P of A intersection B. So we know that the value of P of A union B is 4/5, P of A is 2/3 and P of B is 5/9. We should find P of A intersection B. ఇది ఇటువైపు తీసుకురండి. సో P of A intersection B is equal to, ఈ రెండింటికి కలిసి ఏమేమవుతుంది, 9, 3 3s అంటే 3 2 6 ప్లస్ 5, 4/5 ఇటువైపు వస్తే -4/5, 6 ప్లస్ 5 11/9 -4/5, 9 5s 45 LCM, 5 into 11 55, 9 into 4 36, 55 minus 36, 15 minus 6 9, 4 minus 3 1, 19/45. So therefore probability to get at least one contract, kanisa no both contracts, get both contracts is 19/45. 19/45 is the answer. Simple one. Just ఏమన్నా రాసి అడిషన్ థియరం యూజ్ చేయడమే. Next, sixth problem. In a committee of 25 members, each member is proficient in either in mathematics or statistics or in both. సో కమిటీలో 25 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అయితే మ్యాథమెటిక్స్లో ప్రొఫిషియంట్ లేదా స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియంట్, కనీసం ఏదైనా ఒక్కదాన్ని మొత్తానికైతే ప్రొఫిషియంట్. ఓకే, సో అందులో మిగిలి ఉండే వాళ్ళు ఎవరు లేరు, ఏదో ఒక సబ్జెక్ట్ మంచిగా ఉన్నవాళ్ళు సౌండ్. ఇఫ్ 19 ఆఫ్ దెమ్ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్, అందులో 25లో మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్స్ ఎంతమంది, 19, అండ్ 16 ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్. సో దెన్ ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది కమిటీ ఇది ప్రొఫిషియంట్ ఇన్ బోత్, రెండిట్లలో ప్రొఫిషియంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఆ ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఏ యూనియన్ బి ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 అనేది ఇవ్వలేదు అనేది ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఇది ఏమి ఇచ్చాడంటే దాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఓకే, సో దాన్ని ఇక్కడ రాస్తున్నాను, ఎలా ఇండైరెక్ట్గా ఇచ్చాడంటే let given total number of committee members, MMTEE, total number of committee members are ఎందరు, n of s అనుకుంటున్నాను, ఎందరు 25 మెంబర్స్ ఉన్నారు కమిటీ మెంబర్స్. ఇందులో ఏ ఈజ్ an event that a member is proficient in mathematics. Okay, so A is an event that a member proficient in mathematics. So దీనికి సపోర్ట్ చేసే మెంబర్స్ ఎందరు ఉన్నారు, 19. So what is the probability to get a mathematician proficient, that is n of a by n of s, which is equal to 19/25.
Next, B is an event that a member is proficient in statistics. స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియన్స్ ఎందరు ఉన్నారు? 16. మ్యాథమెటిక్స్లో 19 ఉన్నారు, స్టాటిస్టిక్స్లో 16. అంటే n of b is equal to 16. సో probability of getting statistics proficient is equal to n of b by n of s, that is 16 by 25. p of a వచ్చింది, p of b వచ్చింది. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అందరు ఉన్నోళ్ళు టోటల్ 25 మెంబర్స్ are proficient in either in mathematics or statistics or in both. Okay, so given all members either proficient in maths or stats or in both, so therefore దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. ఏంటిది? p of a union b is equal to p of s, అంటే దట్ ఈస్ n of s by n of s 25 by 25 which is equal to 1. p of a union b ఏంటిది? p of s టోటల్ మెంబర్స్ అన్నమాట. టోటల్ శాంపుల్ స్పేస్ ఉన్న వాళ్ళందరూ a union bలో ఉంటారు. ఓకేనా? సో నౌ అవర్ క్వశ్చన్ ఈస్ టు ఫైండ్ probability to a person selected from the committee is proficient in both. రెండిట్లలో ప్రొఫిషియంట్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? p of a intersection bని ఫైండ్ అవుట్ చేయాలి. సో p of a intersection bని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అడిషన్ థీరంని వాడుకుందాం ఇక్కడ మనం. సో బై అడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ. వాటి అడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ ఏమని చెప్తుంది మనకి? p of a union b is equal to p of a plus p of b minus p of a intersection b. సో p సబ్స్టిట్యూట్ చేయండి కేర్ఫుల్గా. p of a union b is equal to 1. ఇక్కడ ఇదే ట్విస్ట్. p of a union bని ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అది అర్థం చేసుకుని రాయాలంతే. సో జస్ట్ p of a ఇందాకనే రాసాను, దట్ ఈస్ 19 by 25. p of b ఎంత? 16 by 25. సో we should find p of a intersection b, right? So do simple calculation. So 19 plus సో 9 ఇక్కడ ఈ p of a intersection bని ఇటువైపు తీసుకురండి, 1 ఇటువైపు తీసుకెళ్ళండి. ఏమవుతుంది? మైనస్ ఇటువైపు వస్తే p of a intersection b is equal to 19 plus 16 by 25. 19 plus 16 how much? 35 by 25. ఈ 1 అటువైపు వెళ్తే -1 అవుతుంది. 25 LCM 35 minus 25, that is 10 by 25. 5 2s 5 5s. Therefore p of a intersection b is equal to what? 2 by 5. Okay, so final conclusion and statement. So probability to a person selected from the committee is both proficient in mathematics and statistics. రెండిట్లో ప్రొఫిషియంట్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? 2 by 5. ఓకే, సో కేర్ఫుల్గా ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ఇచ్చిన డేటా రాసి సాల్వ్ చేయాలి. ఓకే, ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం very important problem, many times repeated in exams. ABC are 3 horses. ABC 3 horses in a race. The probability of A to win the race, A win అయ్యే probability ఎంతనట అంటే twice that of B. B win అవ్వడానికంటే twice probability Aకు ఉందట. నెక్స్ట్ అండ్ probability of B is twice that of C. C విన్ అయ్యే ప్రాబిలిటీ ఎంతనైతే ఉందో దాని ప్రాబిలిటీకి ట్వైస్
బీకి ప్రాబబిలిటీ ఉందట. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఏ, బి, సి, వాటి ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇది ఏబిసి హార్సెస్కి రన్నింగ్ రేస్ కాబట్టి మూడిట్లలో ఎవరో ఒక్కరే విన్ అవుతారు, అంతే కదా. మూడిట్లలో ఎవరో ఒక క్లియర్గా తెలుస్తుంది కదా. ఏకి విన్ అయ్యే ఛాన్స్ బి కంటే 2 times ఎక్కువ ఉంది, బీకి విన్ అయ్యే ఛాన్స్ సి కంటే 2 times ఎక్కువ ఉంది. కాబట్టి ఇందులో ఒక్కరే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దోస్ 3 ఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్. సో వీటి యొక్క 3 ఇండివిజువల్ ప్రాబబిలిటీస్, సమ్ ఆఫ్ దీస్ టోటల్ ప్రాబబిలిటీస్ ఈజ్ 1. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇంపార్టెంట్, క్లియర్గా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చింది రాస్తున్నాను. లెట్ ఏబిసి ఆర్ 3 events that the winning probabilities of the horses ABC respectively. ఓకే. సో ఏబిసిలు విన్ అయ్యే ప్రాబబిలిటీస్ అనుకుంటున్నాను. నౌ గివెన్, వాట్ ఈస్ గివెన్? ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ ఈజ్ ట్వైస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. దిస్ ఈజ్ 1, ఈక్వేషన్ 1. బి గెలిసే ప్రాబబిలిటీకి ట్వైస్ ఏ గెలిసే ప్రాబబిలిటీ ఉందట, దట్ ఈజ్ 1. అండ్ ఆల్సో గివెన్ దట్ బి గెలిసే ప్రాబబిలిటీకి ట్వైస్ సి గెలిసే ప్రాబబిలిటీకి ట్వైస్ చేస్తే బి గెలిసే ప్రాబబిలిటీ వస్తుందని అది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ బి ఈజ్ ట్వైస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సి. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఇక్కడ ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పి ఆఫ్ బి అంటే ఏంటి? పి ఆఫ్ బి అంటే 2 ఇంటూ పి ఆఫ్ సి కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. So therefore P of A is equal to 2 into 2, 4 into P of C. This is number 3. So P of A is equal 4 into P of C. P of B is equal 2 into P of C. So we know that we know that A, B, C are mutually disjoint. అంటే దానికి సపరేట్ అవి. ఏ విన్ అయ్యే ఛాన్స్ వేరే, బి వేరే, సి వేరే. సో ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు పై. సో నోట్ దట్ ఏం తెలుసు మనకి? సమ్ ఆఫ్ దేర్ ప్రాబబిలిటీస్ ఈజ్ 1. సమ్ ఆఫ్ దేర్ ప్రాబబిలిటీస్ ఈజ్ 1 ఎందుకంటే దే ఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్ కాబట్టి. నౌ పి ఆఫ్ ఏ అంటే ఏంటిదండి? 4 ఇంటూ పి ఆఫ్ సి. పి ఆఫ్ బి అంటే ఏంటి? 2 ఇంటూ పి ఆఫ్ సి. పి ఆఫ్ సిని అలానే ఉంచుతున్నాను. ఫ్రమ్ ఎక్కడి నుంచి రాసిన? 2, 3 నుంచి రాశాను. నౌ ఓకే. సో ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ని ఇలా రాసుకోవడము, వాటిని లింక్ చేయడము ఇంపార్టెంట్. తర్వాత దిస్ కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్. Sum of the 3 probabilities is 1. After that replace it, then we will get 4 plus 2 3, 3 plus 1 4 plus 2 6 plus 1 7 P of C is equal to 1. So then P of C is equal to 1 by 7. అంటే C విన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? 1 by 7. నెక్స్ట్ ఫ్రమ్ 2 P of B is equal to 2 into P of C, that is 2 into 1 by 7, that is 2 by 7. So therefore P of B is equal to 2 by 7. Next from 1 or 3. So from 3 P of A is equal to 4 into P of C, that is 4 into 1 by 7, that is 4 by 7. So therefore P of A is equal to 4 by 7. So P of A 4 by 7, P of B 2 by 7, P of C 1 by 7. Sum of these 3 probabilities is 1 by 7, 2 by 7, 4 by 7 is 7 by 7. Automatically it is 1. అక్కడ చెక్ చేసుకోవచ్చు మనం, ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అని. అలా
సో ఏకి 4/7 ఉంది. ఏ హార్స్ విన్ అయ్యే ప్రాబిలిటీ 4/7, బి హార్స్ విన్ అయ్యే ప్రాబిలిటీ 2/7, సి హార్స్ విన్ అయ్యే ప్రాబిలిటీ 1/7. సింపుల్ ప్రాబ్లం, జస్ట్ కండిషన్స్ రాసి ఈ కండిషన్ రాసి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఇవి ఎక్సర్సైజ్ 9Bలో సెక్షన్ 2లో ఫస్ట్ 7 ప్రాబ్లమ్స్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వీ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.